వాటర్ సార్. రేణు, ఏం చెప్పను? నీ ఇష్టం. థమ్సప్ ఓకే కదా? ఓకే. 2 థమ్సప్. ఓకే సార్. మీ ఫ్రెండ్స్ ఏంటి ఇంకా రాలేదు? హే, వెడ్డింగ్ కార్డ్లా ఉందే, బాగుంది కదా. మన పెళ్ళికి కూడా ఇలాంటిది కొట్టిద్దామా? ఇలాంటిదే ఎందుకు, ఇదే కొట్టిద్దాం. కానీ నాతో కండిషన్, పెళ్లి కార్డులు పంచేటప్పుడు మాత్రం మన ఇద్దరం కలిసి పంచుదాం. దానికి మనం ఎందుకు? మన పేరెంట్స్ ఉన్నారు కదా. మన పేరెంట్స్ ఉంటారులే, కానీ మన పెళ్లి కార్డులు మనం పంచుకోవడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది కదా. అది మనకు లైఫ్ లాంగ్ ఒక మంచి మెమరీలా ఉంటుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, మీరు చూస్తున్న వెడ్డింగ్ కార్డ్ మాదే. ఓకే బ్రో. హలో. లొకేషన్ వాట్సాప్ చేశాను చూడు. భయ్యా భయ్యా లిఫ్ట్ భయ్యా, కొద్దిగా ఆచి దగ్గర దింపావా భయ్యా? హాయ్. హలో, మిమ్మల్నే. హాయ్. ఏంటి చెప్పండి. ఐ లవ్ యూ అండి. ఏంటి మిమ్మల్నే, ఐ లవ్ యూ. ఏంటి ఐ లవ్ యూ? చూడగానే ఐ లవ్ యూ చెప్పేయడమేనా? అంటే మీరు చెప్తే మేము యాక్సెప్ట్ చేసి అలా? అమ్మాయిల ఫీలింగ్స్తో పని లేదా? అయినా మీ అబ్బాయిలకి మేమంటే ఇష్టం కాదు, మోజు. లవ్ అనే పేరుతో మా వెనక పడతారు. అవును, మీరు అన్నది కరెక్టే, కానీ అందరూ అలా ఉండరు. నాది ప్రేమ కాబట్టి ఇన్ని రోజులు చెప్పాలా వద్దని ఆగి ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్పకూడదని అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, మీరు మామూలుగా ఉంటారా? అందానికి అమ్మ మొగుళ్ళే ఉంటారు. భయం, ఎవడొచ్చి ప్రపోజ్ చేస్తే ఎవడికి పడిపోతావో అని. అందుకే ఉండలాకొచ్చి చెప్పేశాను. నా ప్రేమను అర్థం చేసుకోకుండా నువ్వు ఇంత మాట అంటావని తెలిస్తే నీ వెంట పడేవన్నే కాదు. బాయ్. అమ్మాయిలకి అందం ఒకటే ఉంటే సరిపోదు, అందమైన మనసు కూడా ఉండాలి.
సూర్య 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 రే పంది దున్నపోటు అడ్డగడదా టైం అవుతుంది చూడరా బయటకు తీసుకెళ్తానన్నావు కదరా కొంచెం ప్రేమతో లేపే లెగిస్తాను. ఒరే కన్నా నాన్న బుజ్జి లెగరా టైం అవుతుంది బయటకు తీసుకెళ్తానన్నావు కదరా. నా బండిలో పెట్రోల్ లేదే. అరే నీ దగ్గర బండే లేదు కదరా బండ సచ్చినోడా. హాయ్ 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 గైస్, దిస్ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్ సూర్య. హాయ్ హాయ్ బ్రో. రేణు బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉంటాడో చూడడానికి వచ్చాం. మీరు చాలా బాగున్నారు బ్రో. యూ గాట్ ద బెస్ట్ రేణు. మీరందరూ ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ మేమందరం. ఓకే. మా రేణు చాలా మెచ్యూర్డ్ బ్రో. ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా ఏ మాట్లాడాలన్నా చాలా ఆలోచిస్తుంది. అలాంటి అమ్మాయిని పడేశారంటే మీరు చాలా మంచివారు అయి ఉంటారు బ్రో. ఇంతకీ బిల్ ఎవరు పే చేస్తారు రేణు? ఏం మాట్లాడుతున్నావు సీత? బ్రో అయినా జాబ్ చేస్తున్నాడా? బ్రో దగ్గర డబ్బులు ఉండడానికి రేణే పే చేస్తుంది. ఇజ్ ఇట్ ట్రూ? నిజంగా మీకు జాబ్ లేదా? అయినా జాబ్ లేకపోయినా భలే పడేశారు బ్రో మా రేణుని. అయినా సీత ఫ్యాక్ట్గా మాట్లాడుకోవాలంటే అమ్మాయిలందరూ జాబ్ లేనోడికే కదా పడతారు. అది యూనివర్సల్ ట్రూత్. ఎన్ని సినిమాల్లో చూడలేదు. అయినా అందులో తప్పేముంది? బ్రోకి జాబ్ లేకపోయినా మన రేణుకు ఉంది కదా. పెళ్ళైన తర్వాత రేణు జాబ్ చేస్తుంది, మనం ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాడు. ప్రేమించింది కాబట్టి ఎలా ఉన్నా చూసుకోవాల్సింది రేణువే. ఏ రేణు? అయినా భార్య జాబ్ చేస్తూ భర్త ఇంట్లో భార్య చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా చాలా బాగుంటుందిరా. అయితే నువ్వు కూడా బ్రో లాంటి అబ్బాయిని చూస్ చేసుకో, అప్పుడు వాడే పనులన్నీ చేసి పెడతాడు. ఒక్క నిమిషం వస్తాను. ఏంటి సూర్య ఏమైంది మధ్యలోనే వచ్చేసావు? నేను వెళ్తాను రేణు. ఏమైంది చెప్పు. ఇందాక నుంచి చూస్తున్నా డిన్నర్ మధ్యలో లేచి వెళ్ళిపోయావు. మా ఫ్రెండ్స్ చాలా బాధపడ్డారు తెలుసా. అయినా అందరం కలిసి డిన్నర్ చేద్దాం అనుకున్నాం కదా, అందుకే కదా ఇన్వైట్ చేసాం. ఇప్పుడు నువ్వు అలా చేస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు చెప్పు. నీకెంతసేపు వాళ్ళు ఫీల్ అవ్వడమే కనిపిస్తుందా? నేను ఫీల్ అయింది కనిపించట్లేదా? అసలు నువ్వు అక్కడ ఫీల్ అయ్యేలా ఏం జరగలేదు కదా. నేను ఫీల్ అవ్వడం ఏంటి? నీకు అక్కడ ఏం జరిగిందో గుర్తులేదా? నువ్వెందుకు ఫీల్ అవుతావు సూర్య? అంటే నా జాబ్ గురించి వాళ్ళంతా జోకులేస్తే నీకు ఓకే, నాకు జాబ్ లేదని వాళ్ళందరూ నవ్వితే అది కూడా నీకు ఓకే, మీరందరూ కలిపి నన్ను మధ్యలో పెట్టి స్టాండప్ కామెడీ చేస్తుంటే అది కూడా నీకు ఓకే, నా మీద జోకులు వేశారని నేను మధ్యలో వెళ్ళిపోతే అది నీకు ఓకే కాదు, అంతేనా? వాళ్ళంతా నవ్వారంటే నా గురించి సరిగ్గా తెలియకపోవడం వల్ల నవ్వారు. నీకు నా గురించి తెలిసి కూడా వాళ్ళతో కలిసి నవ్వావు, అదే నన్ను ఎక్కువ బాధ పెడుతుంది. ఇందులో నా తప్పేం లేదు కదా సూర్య. నీ తప్పు లేదని నువ్వు తప్పించుకోకరేను. ఆ టాపిక్ రైజ్ చేసేటప్పుడే నువ్వు ఆపుండాల్సిందే, కానీ నువ్వు కూడా వాళ్ళతో కలిపి నవ్వావు. ఏ నీకు తెలీదా నాకు జాబ్ లేదని? ఇదంతా తెలిసే కదా నన్ను లవ్ చేసావు. వాళ్ళంతా అంత హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఏదో ఒకటి అని వాళ్ళ హ్యాపీ మూడ్ని ఎందుకు స్పాయిల్ చేయాలి? నువ్వు బాధపడితే నీకు ఏదో ఒకటి చెప్పి కూల్ చేయగలను,
కానీ నేను ఒక్క మాట వల్ల వాళ్ళందరూ బాధపడితే వాళ్ళకి నేను ఏమని చెప్పి కూల్ చేయగలను? రేణు, ఈ ప్రపంచం అంతా నన్ను అర్థం చేసుకోపోయినా, నా గురించి తప్పుగా మాట్లాడినా నాకేం పర్వాలేదు. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలనుకున్నాను. కానీ ఈరోజు నీ వల్ల నేను బాధపడ్డాను. ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు. వెళ్ళిపో. సూర్య, వెళ్ళు. సూర్య ప్లీజ్. వెళ్ళు రేణు, ప్లీజ్ వెళ్ళిపో. ఎలా ఉన్నావు సూర్య? నేను ఎలా ఉంటే నీకే? నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? అవును, హ్యాపీగానే ఉన్నాను. ప్రేమించిన వాడు నన్ను అర్థం చేసుకోకుండా చిన్న విషయానికి దూరం పెట్టాడు కదా, హ్యాపీగానే ఉన్నాను. అయినా నేను హ్యాపీగానే ఉన్నానులే. అది నీకు చిన్న విషయమే రేణు. ఎందుకంటే అక్కడ మాటలు అనిపించుకుంది నేను కదా, నువ్వు కాదు కదా. నీకు నీ ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటే చాలు, వాళ్ళతో హ్యాపీగా నవ్వుతావు. అవతల వాళ్ళ ఫీలింగ్స్తో సంబంధం ఏముంది? అయినా మనకి ఎన్నిసార్లు పెద్ద గొడవలైనా సరే ఫస్ట్ నువ్వే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసేదాన్ని. ఈ గొడవ తర్వాత మెసేజ్ కాదు కదా, నా నెంబర్ బ్లాక్లో పెట్టేశావు. అంత పెద్ద తప్పు చేశానా? అవునులే, ప్రేమించిన వాడినే అందరి ముందు ఇన్సల్ట్ చేసిన దాన్ని నా నెంబర్ బ్లాక్లో పెట్టడం పెద్ద లెక్కేం కాదు నీకు. ఏంటి సూర్య ప్రతిసారి ఇన్సల్ట్ చేశాను అంటున్నావు? ఏ జాబ్ చేయకుండా ఉంటే ఎవరైనా అలానే అంటారు. దానికి నువ్వు ఫీల్ అయ్యి బాధపడడం కాదు, వాళ్ళు ఏదైతే అన్నారో వాళ్ళ ముందు నువ్వేంటో నిరూపించాలి. అయినా ప్రతిసారి ఇన్సల్ట్ చేశాను బ్లాక్ చేశాను అంటున్నావే తప్ప, అలా చేసినా సరే నువ్వు వస్తావని ఎదురు చూశాను. అంత ఎదురు చూసే బదులు ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ చేసావా? చెయ్యవు, ఎందుకంటే నీకు ఈగో అడ్డొస్తుంది. అయినా నా దగ్గర కూడా ఏంట్రేను నీకు ఈగోలు? ఆఖరికి వీడు మాట్లాడట్లేదని పెళ్ళికి కూడా రెడీ అయిపోయారేను. అంత కానివాడిని అయిపోయానా? నీలో నాకు నచ్చలేంది ఏంటో తెలుసా సూర్య? ఒక మాట అన్నారంటే అర్థం చేసుకోకుండా ఏదేదో ఊహించేసుకుంటావు. ఇప్పుడు కూడా పెళ్ళికి రెడీ అయిపోయిన అంటున్నావే కానీ అసలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుందో కొంచెం కూడా ఆలోచించడం లేదు. సరే, నేను చేసిన తప్పే, నా ఫ్రెండ్స్ అందరితో కలిసి నవ్వడం తప్పే. కానీ ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉండాలా సూర్య? ఇప్పటికీ చెప్తున్నా సూర్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. ఈ పెళ్లి కార్డు ఇక్కడే పెట్టి వెళ్తున్నా. ఇప్పటికీ నా మీద నీకు ఇంకా ఇష్టం ఉంటే మా ఇంటికి వచ్చి నువ్వే మన పెళ్లి గురించి మాట్లాడాలి. ఐ లవ్ యూ. హలో ఎమ్మెల్యే, ఐ లవ్ యూ. ఏంటి ఐ లవ్ యూ? ఏంటి ఐ లవ్ యూ? ఇదే మాట మా ఇంటికి వచ్చి చెప్పు, పెళ్లి చేసుకుందాం. ప్రతి ప్రేమ కథలో గొడవలు సహజం. ఆ గొడవల తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిపోవడంలోనే నిజమైన ప్రేమ ఉంది.